సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో దూసుకెళ్తోందని టీడీపీ యువ నాయకులు రెడ్డి గిరిజాశంకర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరం బలగబొందిలీపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశం మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సాధారణ సభ్యత్వం నేటికి 61 లక్షలు దాటిందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 37,000 దాటిందని, ఇంకా నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రోజుకు సరాసరి 1,50,000 చొప్పున వివిధ వర్గాల ప్రజలు, కార్యకర్తలు సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. సభ్యత్వ నమోదులో నూతన సభ్యత్వాలు భారీగా పెరిగాయని, వాట్సాప్ ద్వారా సులభంగా సభ్యత్వం పొందే సౌకర్యాన్ని టీడీపీ అధిష్టానం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు సభ్యత్వాన్ని తీసుకుంటున్నారన్నారు. అలాగే కార్యకర్తల సంక్షేమం కోసం 100 రూపాయలతో సభ్యత్వం, 5 లక్షల ప్రమాద బీమాను టీడీపీ కల్పించిందన్నారు. ప్రాంతీయ పార్టీల చరిత్రలో ఎవరూ చేరుకోలేని స్థాయికి టీడీపీ సభ్యత్వ నమోదు చేరుకుందని ఆయన అభివర్ణించారు. 37,000 వరకు కూడా మన శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది. ప్రజలు ఎక్కువ మంది స్వచ్ఛందంగా వస్తున్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో. ఎందుకంటే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ మొబైల్కి ఫోన్ వస్తుంది, లేదంటే SMS వచ్చి స్కీమ్స్ వాళ్ళకి తెలుస్తాయి. ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయి, ఏమేమి వంతున్నాయి డైరెక్ట్గా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఈ 100 రూపాయలు కట్టడం వల్ల ఈ 2 ఇయర్స్లో ప్రమాద బీమా పథకం అనేది వాళ్ళకి వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగింది అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులకి తక్షణమే మట్టి ఖర్చుల కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వితిన్ 10 to 15 డేస్లో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా పథకం చెక్కు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదులో కార్యక్రమంలో పాల్గొవాలని స్థానిక శాసనసభ్యులు గొండి శంకర్ గారు అందరినీ కూడా ప్రోత్సహించడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రి గారు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు ఆధ్వర్యంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో విస్తృతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.